బాలకృష్ణ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. అఖండ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఫైనాన్షియర్లతో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇవాళ రాత్రికి అఖండ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ కాస్త హడావుడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అఖండ 2 సినిమా ప్రీమియర్స్ రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు విడుదల కూడా రద్దయింది. మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. నిన్న అఖండ సినిమా రిలీజ్కు సంబంధించి ఫైనాన్షియర్ల మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు ముదిరి పాకాన పడ్డాయి. దీంతో ఈ సినిమా నిలుపుదల చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం సినిమా విడుదలకు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి అఖండ సినిమా రిలీజ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే అంతోంది. అఖండ సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు అయితే సినిమా సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అఖండ సినిమా రిలీజ్ కనుక జరిగితే ఇవాళ ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ సినిమా అఖండ తాండవం కోసం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్గా నటించిన సినిమా 4వ తేదీ ప్రీమియర్స్తో ప్రారంభమై 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. అయితే అభిమానుల అంచనాలకు నిరాశపరుస్తూ చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. అఖండ తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ గ్రూప్ రామ్ అచంటా, గోపి అచంటా సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు ఎరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల కారణంగా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో అనుకున్న తేదీలో సినిమా విడుదల అవుతుందా, ఎప్పుడు క్లారిటీ వస్తుందనే విషయంపై ప్రస్తుతం అయితే స్పష్టత కరువైన నేపథ్యంలో ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అయితే ఒక అప్డేట్ అయితే అంతోంది. ప్రస్తుతం సినిమా ఇవాళ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఫైనాన్షియర్ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. నాగవంశితో పాటు ఫైనాన్షియర్లు సమావేశమయ్యారు. డైరెక్టర్ బోయపాటి కూడా హాజరయ్యారు. ఇవాళ రాత్రికి ప్రీమియర్ షో ఉండే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు అన్ని చోట్ల రేపటికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, అఖండ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే అందుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇవాళ దీని ప్రీమియర్స్ ఉండొచ్చా? మళ్ళీ అలాగే ఇవాళ ప్రీమియర్స్ ఉంటే రేపు రిలీజ్ ఉండొచ్చా? ఏంటి, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? రామదాస్, ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ కంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే అఖండ సినిమా విడుదలపై అయితే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తాండవం ఆడుతుంది. ఫ్యాన్స్ ఇప్పుడా రేపా ఇప్పుడా అన్నది ఎందుకంటే నిన్న ప్రీమియర్స్ పడి ఈ రోజు రిలీజ్ అయ్యే సమయం ఈ డిసెంబర్ 5వ తారీఖు. చాలా రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకైతే వేచి చూసినప్పటికీ ఫైనాన్స్ కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఫస్ట్ షో కాకపోయినా కానీ సెకండ్ షో వేయడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. యూరోస్ ఇంటర్నేషనల్ తో కోర్టు స్టే వల్ల కొంత డబ్బులు కట్టవలసి ఉండగా ఆ డబ్బులు ఇవ్వడానికి అయితే సుముఖం చూపించారు. కొంత ఇంటర్నల్ గా అయితే మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకోవడానికి అక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ కూడా బాంబేలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రొడ్యూసర్ తో పాటు ఇంకొక ఓటీటీ చేసిన అతను కూడా, ఎందుకంటే మీడియేషన్ చేసిన అతను కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం లోకల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉంది. అది 70 కోట్లు అని చెప్పినప్పటికీ అది కాస్త, ఎందుకంటే అందరు తలా ఒక చెయ్యేసి అయితే ఖచ్చితంగా ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సమావేశం దిల్రాజు గారి ఆఫీస్ లో జరుగుతుంది. ఆ తలా ఒక చెయ్యేసి అయితే తనను గట్టెక్కిచ్చేద్దాం, సినిమా నిలబెడదాం, ఇండస్ట్రీని కాపాడదాం అనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే వీళ్ళందరూ బోయపాటి కూడా డబ్బులు వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. హీరో గారు కూడా కొంత వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా తలా ఒక సహాయం చేసి అయితే లోకల్ ఫైనాన్షియర్లలో సంతృప్తి పరిచినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి అయితే లోకల్ గా క్లియర్ అయింది. కానీ యూరోస్ ఒకటే అది చిన్న ప్రాబ్లము. అయితే ఈ సెకండ్ షో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఈ రోజు సెకండ్ షోస్ అయితే ఫైనాన్షియర్ల డిమాండ్లపై అయితే కొలిక్కి వచ్చింది. చర్చలు అయితే ఇవాళ రాత్రికే ప్రీమియర్ 6 గంటలకు వేసేస్తారా లేదా అని తెలియదు. కానీ సెకండ్ షో వేయడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా పడితే మాత్రం తెలుగు ప్రేక్షకులు అయితే ఆనందోత్సాలతోనే ఉంటారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న సినిమా ఇది. ఒక క్రేజీ కాంబినేషన్ మూవీ. అండ్ బోయపాటి బాలకృష్ణ అంటేనే ఒక సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇది 3వ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఇక్కడ శ్రీపాల్ పూర్తి స్థాయి క్లారిటీ వస్తే కనుక ఇవాళ ప్రీమియర్స్ లేదా రేపు రిలీజ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. అలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇది సాయంత్రంలోగా ఫుల్ క్లారిటీ వస్తుందా రాదా అనేది ఇంకా కొంత సందేహాస్పదంగా ఉంది. రైట్, లేదంటే ఈ సినిమా డిసెంబర్ 18 లేదా 24 తేదీలకు లేదా సంక్రాంతికి
అలా కొంచెం పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. వాటెవర్. సో ఏదేమైనా ఇవాళ దీనికి సంబంధించిన క్లారిటీ సాయంత్రం వస్తే కనుక అభిమానులకి ఇది పండుగనే చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అభిమానులకు పండగనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఎందుకు రిలీజ్ చేయాలి అని అంటే, ఇది ఓటీటీ డీల్ లాగా మాట్లాడుకుంటారు. రిలీజ్ డేట్ కూడా ఓటీటీ వాళ్ళే, కార్పొరేట్ సంస్థలే ఈ మధ్య కాలంలో ఫిక్స్ చేస్తున్నప్పటికీ ఈ రోజు రిలీజ్ అయితే జనవరి 9వ తారీఖు సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్న ఓటీటీ సంస్థకి అంత ఫ్యాన్సీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఓటీటీ ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కుంటే అది ఫ్యాన్సీ ప్రైజ్. ఆ డేట్ కూడా వాళ్ళు చూసుకుంటారు, ఎప్పుడు మేము రిలీజ్ చేసే సమయం. మన థియేటర్కల్ రిలీజ్ కి ప్లస్ ఓటీటీ రిలీజ్ కి సమయాన్ని చూసుకునే వాళ్ళు ఒక ఫ్యాన్సీ ప్రైజ్ పెడతారు. ఇలాగే అఖండ కూడా పెట్టడం జరిగింది. అయితే అఖండ పెట్టిన తర్వాత కూడా అంటే ఈ రోజు రిలీజ్ చేస్తే కొంచెం బెనిఫిట్ జరుగుతుంది ఓటీటీ కూడా అని చెప్పి నచ్చ చెప్పడం జరుగుతుంది. ఆ డబ్బులు కూడా ఆ ఫైనాన్షియర్లకి, హీరోస్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు అయితే త్వరలో కొలిక్కొచ్చే విధంగా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సెకండ్ షో అయితే పడే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ రిలీజ్ చేస్తే ఈ బజ్ లోనే ఒకటి రిలీజ్ చేయడం వల్ల, ఎందుకంటే కొంత కలెక్షన్ మేర కూడా లాభం చేకూరుస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి అంటే పక్కన నమ్ముకొని ఆ థియేటర్ల ఖాళీ స్పేస్ ని కూడా భర్తీ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు తలా ఇండస్ట్రీ తరఫున అయితే చాలా మంది పెద్దలు, ఇప్పుడు నాగవంశి కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఆఫీస్ లోనే మాట్లాడుతూ చర్చలు అయితే సఫలం చేస్తున్నారు. లోకల్ ఫైనాన్షియల్స్ నుంచి అయితే ప్రాబ్లం క్లియర్ అయినప్పటికీ హీరోస్ తోనే కొంత సమయం కావాలి, కొంత క్లియరెన్స్ ఇచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి అయితే షోస్ పడే అవకాశాలు ఉన్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో అఖండ సినిమా రిలీజ్కు సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఒకవేళ సినిమాకు ఆర్థిక సమస్యల పరంగా ఇబ్బందులు కనుక తొలగితే కనుక సినిమా రిలీజ్ కూడా అడ్డంకులు తొలగినట్టుగానే తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లైక్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఫైనాన్షియల్ మధ్య ఉన్నటువంటి ఏదైతే పొరపచ్చాలున్నాయో అవన్నీ కూడా సమసిపోతే ఖచ్చితంగా సినిమా ఇవాళ ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉంది. సో ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖండ తాండవం. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అభిమానులు కూడా రెడీ అయ్యారు. కానీ వాళ్ళను నిరాశపరుస్తూ చివరి నిమిషాల్లో సందిగ్ధత నెలకొంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. అయితే ఆ సంస్థకు ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల కారణంగా సినిమా విడుదలపై వచ్చిన స్టే నేపథ్యంలో ప్రస్తుతం ఆగిపోయింది. ఇక ఈ గందరగోళం మధ్య టికెటింగ్ సంస్థ బుక్ మై షో అయితే మరొక అడుగు ముందుకేసి ఈ సినిమా తమ యాప్లో 2026లో విడుదలవుతున్నట్టుగా చెప్తోంది. అయితే వాళ్ళకి ఎట్లాంటి సమాచారం ఉందో తెలియదు కానీ మరి వారి యాప్లో 2026 రిలీజ్ డేట్ అంటే ఖచ్చితంగా చాలామంది సినిమా ఈ నెలలో కాకుండా నెక్స్ట్ జనవరిలో 2026లో రిలీజ్ అవుతుందా అనే డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి. దాదాపుగా చాలామంది అభిమానులు అలాగే ఫిక్స్ అవుతున్నారు. సో మద్రాస్ హైకోర్టు స్టే ఒకవైపు, బుక్ మై షో ప్రకటన మరోవైపు. ఈ గందరగోళ పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిర్మాతలు ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రీమియర్స్ రిలీజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది రాత్రికల్లా. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకపోతే బహుశా ఈ నెలాఖరికి లేదా జనవరిలో సంక్రాంతికైనా సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అఖండ సినిమా రిలీజ్ సంబంధించి సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఈ వివాదానికి మూలాలు 2011 నాటి దూకుడు సినిమాతో ముడిపడైతే ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సినిమా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ముంబైకి చెందిన కార్పొరేట్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్తో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సినిమా లావాదేవీలకు సంబంధించి నిర్మాతలు తమకు సుమారు 11 కోట్లు బకాయి పడ్డారంటూ ఎరోస్ సంస్థ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం 2019 జూలైలోనే ఎరోస్కు అనుకూలంగా తీర్పిచ్చింది. వడ్డీతో కలిపి ఆ 11 కోట్ల అసలు, వడ్డీతో కలిపి మొత్తం 27 కోట్ల 80 లక్షల చిల్లర దాదాపు డిసెంబర్ 2025 నాటికి చెల్లించాలని చెప్తుంది. సో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు కాదు ఆ రకమైన ఆదేశాలు ఇస్తే వాళ్ళు గడువు సమీపిస్తున్న నిర్మాతల నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో ఎరోస్ సంస్థ మళ్ళీ అప్రమత్తమై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో విడుదల నిలిచిపోయింది. సో ఇక్కడ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ని ఎవరైతే రామ్ ఆచంట, గోపి ఆచంట ఉన్నారో వాళ్ళు అందులోంచి బయటకు వచ్చి 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అంటూ కొత్త పేరు పెట్టుకొని ఇంకో సినిమా నిర్మించారు. దీంతో ప్రస్తుతం వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా సాంకేతిక అంశాన్ని అడ్డుపెట్టుకొని నిర్మాతలు కోర్టులో వాదన వినిపించినప్పటికీ కూడా పాత బకాయిలను సినిమాకు సంబంధం లేదని వాదించినప్పటికీ కూడా కోర్టు ఎరోస్ వాదనకు
మద్దతే పలికింది. ఎందుకంటే పాత బకాయిలను ఎగ్గొట్టే ఉద్దేశంతోనే నిర్మాతలు పేరు మార్చుకొని 14 రీల్స్ను 14 రీల్స్ ప్లస్గా మార్చారంటూ కోర్టుకు విన్నవించింది. ఆ వాదనలు కోర్టు ఓకే చేసి దాదాపు ఎరోస్కి అనుకూలంగా స్టే ఇచ్చింది. దీంతో బకాయిలు చెల్లింపులు తప్పించుకోవడం సాధ్యం కాదు, ఖచ్చితంగా ఇది వ్యూహంలో భాగమే, బకాయిలను చెల్లించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం అప్పటి వరకు సినిమా రిలీజ్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో సినిమా విడుదల రోజున తెల్లవారుజామున షోలు పడాల్సిన సమయంలో ఇలా కోర్టు ఆర్డర్స్ అవడంతో ఒకసారిగా సినిమా నిర్మాణ సంస్థ అలాగే అభిమానులంతా కూడా షాక్ గురయ్యారు. ఏదేమైనా ప్రస్తుతం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయితే అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే కోర్టుతో సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆఫ్లైన్లో ఇవన్నీ కూడా బయట అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫైనాన్షియల్ మధ్య సమ్ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదో పట్టుదలకు పోయి పంతాలకు పోయి కొంత ఫైనాన్షియల్ మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. వస్తే కనుక నిజంగా బాలకృష్ణ అభిమానులకు పండగని చెప్పాలి. అవన్నీ ఓకే అయితే ప్రీమియర్స్ రిలీజు ఖరారైతుంది. అప్పుడు ఇక బాలకృష్ణ అభిమానులు థియేటర్ల దగ్గర హడావుడి చేసుకునే అవకాశం కనిపిస్తుంది.